హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మెత్త పకోడీలండి. పకోడీ అంటే నార్మల్‌గా కరకరలాడుతూ ఉంటుంది కదా! కానీ ఇది వచ్చేసి సాఫ్ట్ పకోడీ అనమాట. కొన్ని స్వీట్ షాపుల్లో మాత్రం తయారు చేస్తారనమాట ఇలా. చాలా సింపుల్ ప్రాసెస్ చూద్దాం వచ్చేయండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో ఒక కప్పు శనగపిండి తీసుకుందామండి. దీంట్లో ఇంకా బియ్యపిండి కానీ ఏం కలపకూడదు. ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని తర్వాత ఒక పచ్చిమిరపకాయ, ఒక టేబుల్ స్పూన్ అల్లం తురుము వేసుకుందామండి. అల్లం ఎంత వేసుకున్నా కూడా టేస్టీగానే ఉంటుంది దీంట్లో. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. సన్నగా తరిగిన కొత్తిమీర. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. ఆ తర్వాత కొంచెం పసుపండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము. ఇదంతా మంచిగా ఒకసారి కలుపుకుని ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుందామండి. ఇది గట్టిగా కాకుండా కొంచెం జారుగా ఉండేటట్టు కలుపుకుందాం పిండి. చాలా ఈజీ అండి. ఇంటికి అప్పటికప్పుడు ఎవరైనా గెస్టులు వచ్చారంటే ఏం చేయాలో తోచినప్పుడు ఇలా చేసి చూడండి. తప్పకుండా అందరికీ నచ్చుతుందన్నమాట. చూడండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు దీంట్లో చూడండి ఒక్క పించ్ మనం కుకింగ్ సోడా వేసుకుందాము. అంతేనండి. ఇంకా కలిపేసేసుకున్న తర్వాత కడాయి పెట్టుకుందామండి. కడాయిలో నూనె వేడెక్కిన తర్వాత చూడండి ఇంత ఫాస్ట్‌గా వేసామా, తీసామా అంతేనండి. ఇంకా ఎక్కువసేపు ఉంటే మళ్ళీ క్రిస్పీగా మారిపోతాయన్నమాట. చూడండి వేసాం కదా! వేయగానే వెంటనే టర్న్ చేసేయాలన్నమాట. చూడండి ఇలా యెల్లోయిష్ గోల్డెన్ కలర్‌లో ఉంటే మనకి సరిపోతుంది. బ్రౌన్‌గా కూడా రాకూడదు. చాలా ఈజీ అండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. టేస్ట్ అయితే అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందనేదైతే నాకు కమెంట్ పెట్టేయండి. అలానే ఫస్ట్ టైం చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారా ఎంత ఫాస్ట్‌గా అయిపోతుందో. మనకి ఈవినింగ్ టైంలో కానీ ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చారంటే ఫాస్ట్‌గా అయిపోవాలంటే ఇలా స్నాక్స్ చేసుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుందనమాట. ఈరోజు రెసిపీ ఇంతేనండి. రేపు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.